ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుమలలో దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే వాతావరణం ఎలా ఉంది అన్న వివరాలను గురించి, అలాగే ఈ మే నెలలో విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను గురించి, దర్శనానికి లెటర్స్ తీసుకుంటున్నారా లేదా, మరియు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనం వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 5వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 81,927 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 29,196 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,28,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 12 నుంచి 18 గంటల సమయమే పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా తిరుమలలో చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం ఇన్ఫాంట్ దర్శనానికి 1.5 గంట సమయం అనేది పడుతోంది. విఐపి దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. ప్రస్తుతం తిరుమలలో వాతావరణం ఎలా ఉందంటే, నిన్న అంటే మే 5వ తేదీన కూడా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పెద్ద వర్షం పడిందండి. వెంటనే ఉక్కపోత వేడి కూడా ఉంది. అంటే వేసవి కాలంలో ఉన్న ఎక్కువ ఎండలతో పాటు కొండపైన అప్పుడప్పుడు వర్షం కూడా పడుతోంది. అయితే పడితే చాలా పెద్ద వర్షమే పడుతోందండి. దీన్ని బట్టి తిరుమలకు వచ్చే భక్తులందరూ కూడా గొడుగులు, టవళ్ళు తెచ్చుకోవడం మంచిది. అలాగే ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది నిన్న మొన్నటిలాగే ఎక్కువగానే కొనసాగుతోందండి. సర్వదర్శనానికేమో 4 గంటల సమయం పడుతోంది. టికెట్స్ లేని దర్శనానికి 12 నుంచి 18 గంటల సమయం అనేది పడుతోంది. భక్తుల రద్దీ అనేది ఏమాత్రం తగ్గలేదండి. ఎందుకంటే వేసవి సెలవులు కాబట్టి ఎక్కడెక్కడి నుండో చాలామంది భక్తులు దర్శనానికి తరలి వస్తారు. కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇకపోతే తిరుమలలో విఐపి దర్శనం అనేది 2 రకాలుగా ఉంటుందండి. ఈ మే నెలలో విఐపి దర్శనం అవైలబిలిటీ గురించి, ఎలా విఐపి దర్శనం చేసుకోవాలి అని చాలామంది భక్తులు అడుగుతున్నారు. ఈ విఐపి దర్శనం 2 రకాలుగా ఉంటుంది. అవేంటంటే శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం మరియు రికమెండేషన్ లెటర్ పైన వెళ్ళే బ్రేక్ దర్శనం. ముందుగా శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం అంటే ఏంటంటే, శ్రీవాణి అనేది టీటీడీ వారి యొక్క ట్రస్ట్ అండి. ఆ ట్రస్ట్కి 10,000 రూపాయలు డొనేట్ చేసిన వారికి ఒక విఐపి దర్శనం టికెట్ ఇస్తారు. దాంతో ఒకరు దర్శనంకి వెళ్ళొచ్చు. ఈ విధంగా శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ మరియు యాప్లో విడుదల చేస్తారండి. ఈ శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్ల యొక్క ధర అనేది ఒకరికి 10,500 రూపాయలు. ఈ విఐపి దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు తిరుమల ఆలయంలో స్వామివారిని మొదటి గడప నుంచి అంటే అతి దగ్గర నుంచి దర్శనం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకరికి 10,500 రూపాయలు చెల్లించి ఈ విధంగా ఎంతమంది అయినా కూడా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇక రికమెండేషన్ లెటర్ పైన వెళ్ళే విఐపి దర్శనం అండి. మీకు తెలిసిన పొలిటీషియన్, ఎమ్మెల్యే, మినిస్టర్ ఇలాంటి వాళ్ళ నుంచి దర్శనానికి రికమెండేషన్ లెటర్ తెచ్చుకొని కొండపైన జేఈఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే మీకు విఐపి దర్శనం టికెట్లు ఇచ్చి దర్శనానికి పంపిస్తారండి. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా ఎటువంటి రికమెండేషన్ లెటర్లు దర్శనానికి కానీ రూమ్స్కి కానీ అసలు రికమెండేషన్ లెటర్స్ అనేవి తీసుకోబడవు అని టీటీడీ వారు తెలియజేయడం జరిగింది. ఎలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ కూడా తీసుకోబడవు అని టీటీడీ వారు తెలియజేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఇక
భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనం వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు ఎస్ఎస్డి టోకెన్స్కి ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలా అని అడిగారండి. సర్వదర్శనం టికెట్స్ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. తీసుకున్న తర్వాత దర్శనానికి క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు కూడా ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలండి. ఒరిజినల్ అయినా జిరాక్స్ అయినా ఏదో ఒకటి ఉంటే చాలు. అలాగే ఆఫ్లైన్ లక్కీ డిప్ కేవలం తిరుమలలోనైనా తిరుపతిలో కూడా ఉందా అని అడిగారండి. లేదండి, తిరుమల కొండపైన మాత్రమే సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఆఫ్లైన్లో లక్కీ డిప్ని వేస్తారు. ఇంకెక్కడా కూడా ఇవ్వరు. ఆన్లైన్లో ప్రతి నెల చివరి వారంలో లక్కీ డిప్ని విడుదల చేస్తారు. ఇంకొకరు 68 ఏళ్ల వాళ్ళకి స్పెషల్ దర్శనం ఏమైనా ఉందా అని అడిగారండి. ప్రతి నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో సీనియర్ సిటిజన్ దర్శనాన్ని టికెట్లను విడుదల చేస్తారు. 65 ఏళ్లు పైబడిన వారు ఈ టికెట్లను బుక్ చేసుకోవడానికి అర్హులవుతారు. ఈ టికెట్లకు ధర అంటూ ఏమీ లేదండి, ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు. మీరు 68 ఏళ్ళు అని అడిగారు కాబట్టి ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్ని బుక్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం జూలై నెల వరకు ఈ సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి ఆగస్టు నెలకు సంబంధించిన సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లను ఈ మే నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారో టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలుంటే గనక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.